సాందీపిని ఆశ్రమంలో 40 మందికి ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన దీక్ష ఇవ్వడం జరిగింది అదే ఆశ్రమంలో. అందుకని ఇప్పుడు వాళ్ళ ఆశ్రమాలు వాళ్ళు పిలిచినా వెళ్తాను నేను, లేదు బయట ఎవరు పిలిచినా కూడా ఎవరెక్కడ ఒక సామూహికంగా 5-6 నిజమైన సాధకులు ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. దీక్ష అంటే ఏదైనా మంత్రం ఇస్తారండి? అంటే ఇది ఓంకార సంబంధమైన దీక్ష, ప్రణవం గురించి చెప్పడము. దాని తర్వాత శారీరక ఇబ్బందులు ఎలా తొలుగుతాయి ఏంటి. ఇప్పుడు మనం ఈ జీర్ణ మొత్తం ఈ 3 చక్రాల్లోనే ఉంటుంది మొత్తం మన అనేక రోగాలకి మూల కారణం. రామశర్మాచార్య కూడా ఏం చెప్పారంటే ఈ కష్టాలకి వీటికి కారణం ఏంటి అసలు అంటే మొట్టమొదటి అజ్ఞానం, రెండవది లేమితనం, మూడవది శారీరక శక్తి క్షీణత. బాగా గమనించండి, శారీరక శక్తి క్షీణత వల్లే, ప్రాణశక్తి క్షీణత వల్లే రోగాలన్నీ వస్తున్నాయి డాక్టర్లు కూడా చెప్తున్నారు. మనలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందుకని దీనికోసం రెమెడీ ఏంటి? అందుకని దీనికి మాస్టర్ గారి పద్ధతిలో గాయత్రి మంత్రాన్ని మనం కనుక ఆచరిస్తే ఈ శారీరకమైన ప్రాణశక్తి మన లోపల ఉత్పన్నమవుతుంది. దాని తర్వాత జ్ఞానం ఎంతైతే మనం ఆత్మజ్ఞానాన్ని వాళ్ళ ఈ ఋషుల గురువుల యొక్క జీవిత చరిత్రల్ని పారాయణ చేయడం వల్ల కేవలం ఒక సావిత్రి పారాయణ చేస్తే ఈ రోజున్న సైంటిస్టులకు కూడా సమాధానం అందులో ఉంది అని రాశారు రామకృష్ణ గారు. అందుకని ఖచ్చితంగా ఉంది. ఇది సూచనప్రాయంగా ఆ ఆర్గనైజేషన్స్ యొక్క వాళ్ళకి ఏ పుస్తకాలు చదవాలో వాటన్నిటిని గురించి వివరం ఇచ్చాం. మరి ఏదో ఒక గురుని మనం ఎంచుకొని మనం వాళ్ళ జీవిత చరిత్రని వాళ్ళు సూచించిన పుస్తకాలని చదివితే మనకి ఈ లోపల మనం శారీరకంగా కూడా మరొక యోగాభ్యాసానికి తప్పనిసరిగా నేను అందుకని శిక్షణ పొందా. డాక్టర్ ఏఎల్వి కుమార్ గారి ద్వారా ఇంటర్నేషనల్ యోగా టీచర్ ద్వారా నేను యోగా ట్రైనింగ్ అయినా 3 నెలల పాటు. అలాగే కొండేటి నాగేశ్వరరావు గారు హంస యోగా కేంద్రాన్ని నడిపారు, ఆయన దగ్గర 2 సంవత్సరాల పాటు శిక్షణ పొందారు. అందుకని మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని ఈ రోజున ఈ బిజీ షెడ్యూల్లో ఏం జరుగుతుందంటే ధనమే ప్రాధాన్యతగా చెంది మన శరీరాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామండి. అందుకనే అరవిందో చెప్పినట్టుగా లైఫ్ జీవితం గురించి మనం గనక ప్రయత్నం చేస్తే మనలోనే ఉన్న భగవత్ స్వరూపమే ఓంకార స్వరూపం. అందుకని ఇది ఆత్మగా ఓంకారంగా చైతన్యంగా ఉంది. దాన్ని మనం ఈ 9 ఓంకారాలతో మీరు ఆరంభం చేసినా కూడా మీకు కావాల్సిన ప్రయోజనం అంతా ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అంత క్రియాయోగం దూర ప్రాంతాల వాళ్ళు ఇలా ఆన్లైన్ క్లాసుల్లో మీరు ఆ శిక్షణ పొంది ఫ్రీ ఆన్లైన్ క్లాస్, నేను దానికి ఏమి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. వాళ్ళు గురువు కృపగా వాళ్ళు ఏం చేయదలుచుకుంటే మాస్టర్ గారి ప్రణాళికకి వాళ్ళు ఏ సహాయం చేసుకోదలిసినా ఆయన అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఈ రోగాలకి కారణంలో ఈ జీర్ణ కోసం పనిచేయకపోవడమే చాలా రోగాలకి కారణం. తిన్న అన్నం అరక్కపోవడమే. అంటే మనం దీనికి స్వర విజ్ఞానం బాగా పనిచేస్తుంది. ఈ క్రియాయోగానికి ఏ యోగానికైనా ఏమిటి అని అంటే అన్నం తిన్న తర్వాత సూర్యనాడి నడవాలి. అదే పగలే కావచ్చు రాత్రే కావచ్చు, ఎక్కువగా రాత్రి. అందుకని అన్నం తిన్న తర్వాత సూర్యనాడి పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. చూసుకొని లేదా ఈ ఎడమ చేతిని ఎడమ నాసికారంధ్రాన్ని మూసేస్తే అప్పుడు కుడి నాసిక పనిచేస్తుంది. అందుకని పడుకోబోయేటప్పుడు కూడా మనకి పూర్వీకులు ఎడమవైపు తిరిగి పడుకో అని చెప్పారు. మనం ఈ రోజున ఎలా పడుకోవాలో తెలియదు, ఎలా లేవాలో తెలియదు, ఎలా వ్యవహరించాలో తెలియదు. అందుకని సామాన్యంగా సింపుల్గా ఉన్నటువంటి వీటినన్నింటినీ మనం పాటించని కారణంగానే నేనైతే తెలుసుకున్నా అంతే. అందుకని నా శరీరాన్ని నేను తిరిగి ఇంటాక్ట్లో పెట్టుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ డాక్టర్ దగ్గరికి ఏ టెస్ట్ దగ్గరికి కూడా వెళ్ళే అవసరం ఉండదు. మీరు కనుక ఈ క్రియాయోగాన్ని ఈ పద్ధతిలో కనుక ఆచరించి ఆ గ్రంథాలు చదివి మీకు దగ్గరలో ఉన్నటువంటి మహానుభావులే కావచ్చు, ఆయా సంస్థలే కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే మీకు ఖచ్చితంగా నా జీవితమే ప్రామాణికం. అందుకని ఎవరికి ఏ రోగం క్యాన్సర్ దాంతో సమానమే, అంత బాధిస్తుంది. నేను ఆ 10 సంవత్సరాలు ఆ బాధ ఏంటో చూశాను.
అందుకని మీకు చెప్తున్నా, శరీరాన్ని మీరు కాపాడుకోవడం చాలా సులభం. సులభమైన పద్ధతులు చాలా ఉన్నాయి. స్వర యోగంలో ఉంటాయి. ఈ స్వర యోగం రామ్ శర్మాచార్య హిందీలో రాశారు. మరి అది అవైలబుల్ ఉన్నాయా లేవా తెలియదు నాకు. కానీ సత్యానంద సరస్వతి బిహార్ స్కూల్ ఆఫ్ యోగా ఈ స్వర యోగంలో ఎక్సలెంట్ బుక్ రాశారు. నేను చూశాను. మామూలుగా నెట్లో కొడితే మీకు తెలుస్తుంది. స్వర యోగం కూడా మీరు నేర్చుకోగలిగితే, ఇంట్రెస్ట్ చూపించి మీరు పర్ఫెక్ట్గా క్రియాయోగాన్ని ఆచరిస్తారు. ఇవన్నీ లేని కారణంగానే మా సంస్థలో వాళ్ళు కానీ, రామకృష్ణ పరివారంలో కానీ ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేది చేయలేకపోయినారు. మేము కారణాలు ఆయన ఎత్తుక్కున్నారు, నాకు చెప్పారు, నేను పరిశోధించా. సాధ్యమైనంత వరకు మనం అందరినీ టీచర్లుగా తీర్చిదిద్దాలన్నది వాళ్ళ కోరిక, నా కోరిక అండి. మీరందరూ రాబోయే వాళ్ళు టీచర్లు కావాలి. ఇంకా మామూలు సాధకులే కాదు. మీకు మీరు మీ శరీరాన్ని పరిశుద్ధం చేసుకొని మీ కుటుంబంలో వాళ్ళకి ఏ వచ్చినా కూడా మీరు కంగారు పడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా, టెస్టుల దగ్గర పరిగెత్తకపోతే లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఆర్థిక సమస్యలు ఉంటే మహాలక్ష్మి సాధన మంత్రాన్ని ఇచ్చారు. అమావాస్యకి 5 రోజుల పాటు మరి వాళ్ళ ఆశ్రమాల్లో ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏంటంటే పరిష్కారం ఉంది. మాస్టర్ గారు పరిష్కారాన్ని చూపించారు. శారీరక మానసిక సమస్యలకి క్రియాయోగం చేస్తూ ఉంటే బాగానే ఉంది, అనుభూతి కలుగుతోంది. కానీ వీటికి పరిష్కారం వేరే వేరే దగ్గర లేవు. కానీ అదే రామకృష్ణ గారు అయితే ఈ పరిష్కారాలు చూపిస్తూనే క్రియాయోగం చెయ్యండి, ఇది అద్భుతమైన సాధన అని చెప్పారు. అది ఆయనకి బయట వాళ్ళకి తేడా. మీరు ఇంతకుముందు చాలా గ్రంథాలు రాశారు కదా, కానీ ఇది రాసేటప్పుడు మీకైనా ప్రత్యేకమైన అనుభూతులు ఏమైనా కలిగినాయి? వాళ్ళందరూ వచ్చి వాళ్ళ రహస్యాల్ని, అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రంథం ఉందండి, ఒక్కొక్క జంటకి 5 పుస్తకాలు సూచించారు మాస్టర్ గారు. ఇప్పుడు నేను 5 పుస్తకాలని మరి ఇది రాసింది ఒక 40 రోజుల దీక్షలోనే రాసేసాను. మరి 5 గ్రంథాలు నేను చదవలేను కదా. కానీ ఆ 5 గ్రంథాల్లో ఉన్న రహస్యాన్ని ఆయా గురువులు నాకు సూచించారు, దర్శనమిచ్చి. నా జన్మ అయితే ధన్యమైంది. మరోసారి రామకృష్ణ గారి ద్వారా ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేటువంటి పుస్తకాన్ని రాయడం ఆరంభించిన తర్వాత అందరు గురువులు నాకు దర్శనమిచ్చారు. ఆ అందరి గురువుల యొక్క టెక్నిక్స్ నేను చెప్పగలుగుతాను. వాళ్ళైతే చెప్పినప్పుడైతే చాలా సులభం అనిపిస్తుంది పూర్తిగా. మళ్ళీ ఆ ఎవల్యూషన్ దాటిపోయిన తర్వాత కొద్దిగా మనం మళ్ళీ మామూలు లోకంలో పడతాం. కానీ ఆ రాసినప్పుడు మాత్రం ఖచ్చితంగా, అందుకని మీరు ఆ అనుభవాన్ని పొందండి. మీకు కూడా ఆయా గురువుల్లో ఎవరో ఒకళ్ళు 14 మంది గురువులు ఉన్నారు. మరి ఆ 14 మంది గురువుల్లో మీకు ఎవరైనా దర్శనం ఇవ్వచ్చు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వచ్చు, రామకృష్ణ మాస్టర్ గారు ఇవ్వచ్చు, మహావతార్ బాబాజీ ఇవ్వచ్చు. వాళ్ళందరి అనుగ్రహం మీకు కలగాలని, మీరు తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోవాలని, ఆరంభంలో 9 ఓంకారాలనే చేయండి. అకారం 3 సార్లు చేయండి, ఉకారం 3 సార్లు చేయండి, మకారం 3 సార్లు చేయండి. ఈ రోజు నుంచే దీన్నే మీరు దీక్షగా కూడా స్వీకరించి మీరు ఆరంభం చేసుకోవచ్చు. ఏ సందేహాలున్నా నన్ను అడగచ్చు. నా ఆన్లైన్ క్లాసుల్లో మీరు చేరచ్చు. లేదా ఆశ్రమాల దగ్గరగా ఉంటే ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. కానీ మీకు మాస్టర్ గారి ద్వారా, నా ద్వారా ఇచ్చే అభయం ఏంటంటే, ఏ సమస్య ఉన్నా స్పష్టంగా తెలియజేయండి. మొదట శరీరం గురించి, మనస్సు గురించి, కుటుంబం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి ముందు అవగాహనకు వచ్చిన తర్వాత దీన్ని ఉధృతంగా చేయండి. అంతవరకు సింపుల్గా చేసుకోండి. ఓంకారం చేసుకోండి, ధ్యానంలోకి వెళ్ళిపోండి. మీకు కావాల్సిన ఫలితం వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ గ్రంథాలు ఎక్కడ దొరుకుతాయండి? ఈ పుస్తకాలు శ్రీ సన్నిధి ఛానల్లో నా గత పుస్తకాలు కూడా ఉన్నాయి. మీరు పర్సనల్గా ఎవరినన్నా పంపించండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా స్టాఫ్ అనుకున్నంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి వాళ్ళకి కొరియర్లో సరఫరా చేయాలంటే కుదరదు. మా ఇంటి అడ్రస్ ఉంటుంది హైదరాబాద్లో. నా అన్ని పుస్తకాల్లో ఉన్నాయి. నా నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ నంబరు. నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేదా శ్రీ సన్నిధి ఛానల్లో నా గత పుస్తకాలు కూడా, శ్వాస విజ్ఞానం కానీ, రామకృష్ణ మాస్టర్ గారు జీవిత చరిత్ర కానీ, సావిత్రి పుస్తకం కానీ, చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు ఎవరినన్నా పంపండి. నేను ఈ క్రియాయోగం కోసం అని కేరళ దాకా వెళ్ళాను. ఇప్పుడు కూడా హిమాలయ రాణికేత్ గుహ దాకా వెళ్ళాను. మీరు కనీసం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ చోటుకి మీరు పంపిస్తే మీకు కావాల్సిన పుస్తకాలు అందుతాయి. లేదా శ్రీనివాసరెడ్డి నంబర్ ఇచ్చాం, ఆ నంబర్ ద్వారా కూడా మీరు ఆ పుస్తకాలు తీసుకుంటే అందులో కూడా
కొంత కొంత భాగమే ఉంటుంది. పూర్తిగా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం నా ద్వారానే విడుదలవుతుంది. అది మాత్రం ప్రామాణికంగా చెప్పగలుగుతాం. ఇంకా ఇప్పుడు రాయించారు, ఆ తర్వాత కూడా ఏం రాయిస్తారు అనేది మాస్టర్ గారికే తెలుసు.